బ్లాక్ హోల్లో పడితే ఏమవుతుంది? ఏలియన్స్ నిజంగా ఉన్నారా? విశ్వం యొక్క భయంకరమైన రహస్యాలు. స్వాగతం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ ఛానల్కు. ఈరోజు వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనము జీవిస్తున్న ఈ ప్రపంచం మనం అనుకున్నంత సింపుల్ కాదు. మన కళ్లతో చూసేది నిజం అనుకుంటాం, కానీ నిజం మనకు కనిపించేదానికంటే చాలా పెద్దది, చాలా భయంకరమైనది. ఒకసారి ఊహించండి, మీరు ఆకాశం వైపు చూస్తున్నారు. అక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి, చంద్రుడు కనిపిస్తున్నాడు. అది అంతే అనుకుంటున్నారా? కాదు. ఆ చీకటి వెనుక మనిషి ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని భయంకరమైన శక్తులు, తెలియని ప్రపంచాలు, ఇంకా రహస్యాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది విశ్వంలో ఉన్న ఆ అద్భుతమైన ఇంకా భయంకరమైన రహస్యాలు. పార్ట్ 1, బ్లాక్ హోల్, విశ్వంలోని అతి భయంకరమైన రహస్యం. స్వాగతం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ ఛానల్కు. ఈరోజు మనం ప్రారంభించబోయే మొదటి భాగం విశ్వంలో అతి ప్రమాదకరమైన, అతి భయంకరమైన ఒక విషయం గురించి, బ్లాక్ హోల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో అలా ఒక ప్రదేశం ఉంటే ఎలా ఉంటుంది? అక్కడికి ఒకసారి వెళ్ళితే తిరిగి రావడం అసాధ్యమవుతుంది. అది కేవలం కథల్లో కాదు, నిజంగా ఉంది. అదే బ్లాక్ హోల్. ఒక సన్నివేశం ఊహించండి. మీరు ఒక స్పేస్ షిప్లో ఉన్నారు. మీరు నెమ్మదిగా విశ్వంలో ముందుకు ప్రయాణిస్తున్నారు. మీ చుట్టూ నిశ్శబ్దం, ఎక్కడ చూసినా నక్షత్రాలు. అచానక్ మీ ముందుకు ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక చీకటి గుండ్రటి వల, దాని చుట్టూ వెలుగులు తిరుగుతూ ఉంటాయి. అది సాధారణంగా కనిపించే ఏ వస్తువులా ఉండదు. మీరు దగ్గరికి వెళ్తుంటే మీ షిప్ కంట్రోల్లో చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. ఇన్స్ట్రుమెంట్స్ గందరగోళం అవుతాయి. ఎందుకంటే మీరు దగ్గర పడుతున్నది విశ్వంలో అతి బలమైన గురుత్వాకర్షణ కలిగిన ప్రాంతానికి. అదే బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక పెద్ద నక్షత్రం తన జీవితం ముగిసినప్పుడు అది పేలిపోతుంది. దాన్ని సూపర్ నోవా అంటారు. ఆ పేలుడు తరువాత మిగిలిన భాగం చాలా చిన్నగా, కానీ చాలా ఘనంగా మారుతుంది. అంత ఘనంగా మారుతుంది అంటే దాని గురుత్వాకర్షణ అంత ఎక్కువ అవుతుంది. కాంతి కూడా బయటకు రావడం అసాధ్యమవుతుంది. ఇదే బ్లాక్ హోల్ పుట్టుక. ఇప్పుడు మీరు ఇంకా దగ్గరికి వెళుతున్నారు అని ఊహించండి. మీరు ఒక లైన్ దాటబోతున్నారు. దాన్ని ఈవెంట్ హరైజన్ అంటారు. ఈ లైన్ దాటిన తర్వాత మీకు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇది ఒక వన్ వే డోర్ లాంటిది. లోపలికి వెళ్ళొచ్చు, కానీ బయటకు రావడం అసాధ్యం. ఇప్పుడు అసలు భయంకరమైన విషయం ప్రారంభమవుతుంది. మీ షిప్ ఈవెంట్ హరైజన్ దగ్గరకు చేరుతుంది. మీ శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది. మీ కాళ్లు బ్లాక్ హోల్ వైపు లాగబడుతున్నాయి. మీ తల మాత్రం వెనుకకి లాగబడుతోంది. మీరు మధ్యలో చిక్కుకుపోయారు. ఇది సాధారణంగా లాగడం కాదు, ఇది గురుత్వాకర్షణలో తేడా వల్ల జరుగుతుంది. దీన్ని శాస్త్రవేత్తలు స్పగెట్టిఫికేషన్ అంటారు. అంటే మీ శరీరం పొడవుగా లాగబడుతుంది. మీరు నెమ్మదిగా ఒక సన్నని దారంలా మారిపోతారు. ఇది ఊహించడానికే భయంకరం. ఇంకా ఒక షాకింగ్ విషయం, మీరు బ్లాక్ హోల్లో పడుతున్నప్పుడు బయట ఉన్న వాళ్లకు మీరు స్లోగా కదులుతున్నట్టు కనిపిస్తారు. మీరు ఆ లైన్ దగ్గరే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మీకు మాత్రం అన్నీ సాధారణంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది టైం ఎలా మారుతుందో చూపించే నిజమైన ఉదాహరణ. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, మీరు పూర్తిగా బ్లాక్ హోల్లో పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు పూర్తిగా నశిస్తారా, లేక ఇంకో ప్రపంచానికి వెళతారా? ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియని విషయం. కొంతమంది చెబుతున్నారు, బ్లాక్ హోల్ లోపల ఒక సింగ్యులారిటీ ఉంటుంది. అది ఒక చిన్న పాయింట్. అక్కడ అన్ని నియమాలు పనిచేయవు. టైం, స్పేస్ అన్నీ అక్కడ ఆగిపోతాయి. మరొక సిద్ధాంతం ఏంటంటే, బ్లాక్ హోల్ లోపల ఇంకో విశ్వం ఉండొచ్చు. అంటే మన విశ్వం కూడా ఒక పెద్ద బ్లాక్ హోల్ లోపల ఉండొచ్చు. ఇది విన్నాక మీకు ఎలా అనిపించింది? మనకు తెలిసిన ప్రపంచం నిజంగా ఇదేనా, లేక ఇది ఇంకో పెద్ద రహస్యానికి భాగమా? ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ ఫోటో కూడా తీశారు. అది పూర్తిగా నలుపుగా కనిపిస్తుంది. చుట్టూ ఒక అగ్నివలలాగా కాంతి తిరుగుతూ ఉంటుంది. ఇది నిజంగా మన విశ్వంలో ఉన్న ఒక వస్తువు. ఇది సినిమా కాదు, ఇది కల్పితం కాదు, ఇది నిజం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన భూమి, మన జీవితం, మన సమస్యలు ఈ విశ్వంలో ఎంత చిన్నవో. ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే మన అస్తిత్వం కూడా ఒక క్షణంలో అంతమైపోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ముందున్న భాగాల్లో ఏలియన్స్ నిజమా? డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? టైం ట్రావెల్ సాధ్యమా? ఇలాంటి ఇంకా భయంకరమైన రహస్యాలు తెలుసుకుందాం. ఇలాంటివే ఇంకా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని గుర్తుంచుకోండి.
సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 ఎలియన్స్ నిజమా లేక మన ఊహలేనా? ఇప్పటివరకు మనం చూసింది విశ్వంలో ఉన్న అతి భయంకరమైన శక్తి బ్లాక్ హోల్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనిషిని చాలా సంవత్సరాలుగా వేధిస్తున్న ఒక ప్రశ్న. ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మన భూమి ఒక చిన్న గ్రహం మాత్రమే. మన సూర్యుడు కూడా ఒక చిన్న నక్షత్రం మాత్రమే. కానీ ఈ విశ్వంలో కోట్ల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇంత పెద్ద విశ్వంలో జీవం కేవలం భూమి మీద మాత్రమే ఉందని అనుకోవడం కొంచెం అసాధ్యంగా అనిపించదు? శాస్త్రవేత్తలు కూడా ఇదే అనుకుంటున్నారు. వాళ్లు చెబుతున్నది ఏంటంటే జీవం ఉండడానికి అవసరమైన పరిస్థితులు విశ్వంలో చాలా చోట్ల ఉండొచ్చు. నీరు, సరైన ఉష్ణోగ్రత, వాతావరణం ఇవి ఉంటే జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పటికే శాస్త్రవేత్తలు వేల సంఖ్యలో ఎక్స్ప్లానెట్స్ కనుగొన్నారు. అంటే మన సూర్యుడిలాంటి ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు. వాటిలో కొన్నింటిలో భూమిలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ట్విస్ట్, ఏలియన్స్ ఉంటే వాళ్లు మనల్ని ఎందుకు సంప్రదించలేదు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు. దానికి ఒక సమాధానం ఏంటంటే వాళ్లు మనకంటే చాలా అడ్వాన్స్ అయి ఉండొచ్చు. మనము చీమల్ని ఎలా చూసుకుంటామో అలానే వాళ్లు మనల్ని చూసుకుంటూ ఉండొచ్చు. మరొక కారణం, విశ్వం చాలా పెద్దది. సిగ్నల్స్ ఒకచోటు నుండి ఇంకో చోటుకు చేరడానికి లక్షల సంవత్సరాలు పడొచ్చు. అంటే వాళ్లు పంపిన మెసేజ్ ఇంకా మన దగ్గరకు రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు యూఎఫ్ఓల గురించి మాట్లాడుకుందాం. చాలా సంవత్సరాలుగా ఆకాశంలో విచిత్రమైన లైట్స్, వింతగా కదిలే వస్తువులు కనిపించాయి అని చాలామంది చెబుతున్నారు. ఇవి యూఎఫ్ఓలు అని పిలుస్తారు. అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చాయి. ప్రత్యేకంగా అమెరికా సైన్యం కూడా కొన్ని వీడియోలను విడుదల చేసింది. ఆ వీడియోల్లో సాధారణంగా ఎయిర్క్రాఫ్ట్లా కదలని వస్తువులు కనిపించాయి. అవి చాలా వేగంగా, అసాధారణంగా కదిలాయి. ఇది చూసిన తరువాత చాలామంది ఇవి ఏలియన్స్ టెక్నాలజీ అయి ఉండొచ్చు అన్నారు. కానీ ఇప్పటికీ దానికి స్పష్టమైన ఆధారం లేదు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, ఫెర్మి పారాడాక్స్ అనే ఒక సిద్ధాంతం ఉంది. దాని అర్థమేంటంటే విశ్వంలో జీవముండే అవకాశం చాలా ఎక్కువ, కానీ మనకు ఎక్కడా కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎక్కడా అన్న ప్రశ్న. ఇది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న. కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏలియన్స్ ఉండొచ్చు, కాని వాళ్లు మనకు చాలా దూరంలో ఉండొచ్చు. మరొక సిద్ధాంతం ఏంటంటే వాళ్లు ఇప్పటికే మన మధ్యలో ఉండొచ్చు, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఇది వినడానికి సినిమాలాగా అనిపించొచ్చు, కానీ ఇదొక థియరీ. ఇంకా ఒక భయంకరమైన ఆలోచన, ఏలియన్స్ మనకంటే చాలా శక్తివంతంగా ఉంటే వాళ్లు మనమీద దాడి చేస్తే మనకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఇందుకే కొంతమంది శాస్త్రవేత్తలు విశ్వానికి మెసేజ్ పంపడాన్ని కూడా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎందుకంటే మన స్థానాన్ని తెలియచేయడం ప్రమాదకరం అయి ఉండొచ్చు. కానీ మరొకవైపు చూసుకుంటే ఏలియన్స్ మంచివాళ్లు కూడా అయి ఉండొచ్చు. వాళ్లు మనకు సహాయం చేయొచ్చు, మన టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మనకు మార్గం చూపొచ్చు. ఇప్పుడొక ప్రశ్న మీకోసం, ఈ విశ్వంలో మీలాంటి ఇంకో వ్యక్తి ఉండే అవకాశం ఉందని మీరు నమ్ముతారా? లేదా మనమే ఒంటరిగా ఉన్నామా? ఇది నిజంగా మనిషిని ఆలోచింపజేసే విషయం. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన అస్తిత్వం గురించిన అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు మనం చూసింది ఏలియన్స్ గురించి ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు. ఇంకా ముందున్న భాగంలో మనకు కనిపించని విశ్వం, డార్క్ మ్యాటర్ అనే భయంకరమైన రహస్యం గురించి తెలుసుకుందాం. ఇలాంటివే ఇంకా ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 3 డార్క్ మ్యాటర్, మనకు కనిపించని విశ్వం. ఇప్పటివరకు మనం చూసింది బ్లాక్ హోల్ అనే భయంకరమైన వల మరియు ఏలియన్స్ అనే తెలియని జీవం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇవన్నింటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన, ఇంకా భయంకరమైన ఒక విషయం, డార్క్ మ్యాటర్. మీరు ఇప్పుడు మీ చుట్టూ చూసుకుంటే గోడలు, వస్తువులు, మనుషులు అన్నీ కనిపిస్తున్నాయి. మనకు కనిపించేది మనం నిజం అనుకుంటాం. కానీ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే మనకు కనిపించే ఈ ప్రపంచం విశ్వంలో చాలా చిన్న భాగం మాత్రమే. శాస్త్రవేత్తల ప్రకారం మనకు కనిపించే పదార్థం అంటే నక్షత్రాలు, గ్రహాలు, మనం, ఇవి మొత్తం కలిపి విశ్వంలో కేవలం 5% మాత్రమే. మిగతా 95% ఏమిటో మనకు పూర్తిగా తెలియదు. అందులో ఎక్కువ భాగం డార్క్ మ్యాటర్. ఇప్పుడు మీకొక సందేహం వస్తుంది, కనిపించని దాన్ని ఎలా గుర్తించారు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం.
శాస్త్రవేత్తలు గెలాక్సీలను పరిశీలించారు. ఒక గెలాక్సీలో ఉన్న నక్షత్రాలు ఎంత వేగంగా తిరుగుతున్నాయో చూశారు. ఆ వేగం చూస్తే అవి బయటకు ఎగిరిపోవాలి, కానీ అవి అలాగే గెలాక్సీలోనే ఉన్నాయి. అంటే ఏదో కనిపించని శక్తి వాటిని పట్టుకుని ఉంచుతోంది. దాన్నే డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. అంటే మన చుట్టూ మనకు కనిపించని ఒక పదార్థం ఉంది. అది మనల్ని ప్రభావితం చేస్తోంది, కాని మనం దాన్ని చూడలేము. ఇది విన్నాక మీకు ఎలా అనిపిస్తుంది? మీ చుట్టూ మీకు కనిపించని ఏదో ఉంది అన్న భావన కొంచెం భయంకరంగా లేదు? ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, డార్క్ మ్యాటర్ కాంతితో కూడా స్పందించదు. అంటే అది లైట్ని విడుదల చేయదు, లైట్ని ప్రతిబింబించదు. అందుకే మన కళ్లకు కనిపించదు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, డార్క్ మ్యాటర్ నిజంగా ఏమిటి? ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ. కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది కొత్త రకం కణాలు అయి ఉండొచ్చు. మరికొందరు అంటున్నారు ఇది మనకు తెలియని ఫిజిక్స్ అయి ఉండొచ్చు. ఇంకా ఒక షాకింగ్ థియరీ, డార్క్ మ్యాటర్ లేకపోతే ఈ విశ్వం ఇలా ఉండేది కాదు, గెలాక్సీలు ఏర్పడేవి కాదు, మన భూమి కూడా ఉండేది కాదు. అంటే మన అస్తిత్వానికి కారణం మనకు కనిపించని ఒక పదార్థం. ఇది విన్నాక మనకు ఒక విషయం అర్థమవుతుంది, మనకు తెలిసినది చాలా తక్కువ, తెలియనిది చాలా ఎక్కువ. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, శాస్త్రవేత్తలు ఇప్పటికీ డార్క్ మ్యాటర్ని నేరుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. భూమిలో లోతైన ల్యాబ్స్లో ప్రత్యేక యంత్రాలతో పరిశోధనలు చేస్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళు డార్క్ మ్యాటర్ని గుర్తిస్తే మన విశ్వం గురించి ఉన్న అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆలోచన, మీరు ఇప్పుడు కూర్చున్న చోట మీ చుట్టూ డార్క్ మ్యాటర్ ఉండొచ్చు. అది మీ ద్వారా వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ మీకు ఏమీ తెలియదు. ఇది నిజంగా మన ఊహకు మించిన విషయం. ఇప్పటివరకు మనం చూసింది మనకు కనిపించని విశ్వం. ఇంకా ముందున్న భాగంలో టైం ట్రావెల్ నిజమా, మనము భవిష్యత్తులోకి వెళ్ళగలమా అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇలాంటివే ఇంకా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 4, టైం ట్రావెల్ నిజంగా సాధ్యమా? ఇప్పటివరకు మనం చూసింది బ్లాక్ హోల్ అనే భయంకరమైన వల, ఎలియన్స్ అనే తెలియని జీవం, డార్క్ మ్యాటర్ అనే కనిపించని శక్తి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనిషి ఎప్పటినుంచో కలలు కంటున్న ఒక విషయం, టైం ట్రావెల్. ఒకసారి ఊహించండి, మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు గతంలోకి వెళ్ళగలిగితే మీరు ఏమి మార్చాలనుకుంటారు? లేదా మీరు భవిష్యత్తులోకి వెళ్ళి మీ జీవితం ఎలా ఉంటుందో చూడాలనుకుంటారా? ఇది సినిమా కాదు, ఇది నిజంగా శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్న విషయం. మొదట ఒక నిజం, టైం ట్రావెల్ పూర్తిగా అసాధ్యం కాదు. అవును, మీరు వినింది నిజమే. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం టైం అనేది స్థిరంగా ఉండదు, అది మారుతుంది. మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే మీకు టైం అంత నెమ్మదిగా కదులుతుంది. ఇది టైం డిలేషన్ అంటారు. ఒక ఉదాహరణ, మీరు ఒక స్పేస్ షిప్లో కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తున్నారని ఊహించండి. మీకు 1 సంవత్సరం మాత్రమే గడిచినట్టు అనిపిస్తుంది, కానీ భూమి మీద 10 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళిపోయినట్టే. ఇది నిజంగా సాధ్యమని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇప్పుడింకో ఆసక్తికరమైన విషయం, బ్లాక్ హోల్ దగ్గర కూడా టైం నెమ్మదిగా కదులుతుంది. మీరు అక్కడ కొంత సమయం గడిపితే భూమిపై చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఇది విన్నాక భవిష్యత్తులోకి వెళ్లడం సాధ్యమే అనిపిస్తుంది, కానీ గతంలోకి వెళ్లడం సాధ్యమా? ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. కొంతమంది శాస్త్రవేత్తలు వర్మ్ హోల్స్ అనే సిద్ధాంతం చెబుతున్నారు. వర్మ్ హోల్ అంటే స్పేస్లో ఒక షార్ట్ కట్, ఒక చోటు నుండి ఇంకో చోటుకు తక్కువ సమయంలో వెళ్లే మార్గం. అది టైంలో కూడా ప్రయాణం చేయటానికి ఉపయోగపడొచ్చు అని భావిస్తున్నారు. కానీ ఇది ఇప్పటికీ నిరూపించబడలేదు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య, మీరు గతంలోకి వెళ్లి మీ జీవితంలో ఏదైనా మార్చితే ఏం జరుగుతుంది? ఉదాహరణకి, మీరు మీ చిన్నప్పటి మీరిని కలిశారు అనుకోండి. మీరు ఏదైనా మారిస్తే మీ ప్రస్తుత జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇదే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. అంటే టైం ట్రావెల్ వల్ల లాజిక్ బ్రేక్ అవుతుంది. ఇది చూసిన తరువాత చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు గతంలోకి వెళ్లడం అసాధ్యం అయి ఉండొచ్చు అని. కానీ ఇంకా కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి మీరు గతంలోకి వెళ్తే మీరు కొత్త టైంలైన్లోకి వెళ్తారు. అంటే మీరు చేసిన మార్పులు మీ ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చెయ్యవు. ఇది విన్నాక టైం ట్రావెల్ ఇంకా క్లిష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆలోచన, మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మీరు ఏమి చేస్తారు? గతాన్ని మార్చాలనుకుంటారా? లేక భవిష్యత్తును చూడాలనుకుంటారా?
ఇది కేవలం శాస్త్రం మాత్రమే కాదు, మన జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న. ఇప్పటివరకు మనం చూసింది టైం అనే రహస్యం. ఇంకా చివరి భాగంలో విశ్వం ఎక్కడ ముగుస్తుంది, మన అస్తిత్వం అసలు అర్థం ఏమిటి అనే అతి లోతైన విషయాలు తెలుసుకుందాం. ఇలాంటివే ఇంకా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ పార్ట్, విశ్వం ఎక్కడ ముగుస్తుంది, మన అస్తిత్వం అసలు అర్థమేమిటి? ఇప్పటివరకు మనం చూసింది బ్లాక్ హోల్ అనే భయంకరమైన వల, ఎలియన్స్ అనే తెలియని జీవం, డార్క్ మ్యాటర్ అనే కనిపించని శక్తి, టైం ట్రావెల్ అనే ఆశ్చర్యకరమైన సిద్ధాంతం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో అతి ముఖ్యమైన, అతి లోతైన భాగానికి వచ్చేశాం. ఒక ప్రశ్న మీకోసం, ఈ విశ్వం ఎక్కడ ముగుస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనము ఉన్న ఈ విశ్వానికి ఒక చివర ఉందా అని? శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. అంటే ఇది ప్రతిక్షణం పెద్దదవుతోంది. ఈ విషయం మొదట తెలిసింది గెలాక్సీలు మన నుండి దూరంగా వెళుతున్నాయని గమనించినప్పుడు. అంటే విశ్వం ఒక బెలూన్లాగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఒక ఆలోచన, మీరు ఒక స్పేస్ షిప్లో కూర్చొని నేరుగా ముందుకు ప్రయాణిస్తే మీరు ఎప్పుడైనా విశ్వం చివరికి చేరుతారా? సమాధానం బహుశా కాదు. ఎందుకంటే విశ్వంకి ఒక స్పష్టమైన ఎడ్జ్ ఉండకపోవచ్చు. అది ఒక సర్కిల్లా లేదా ఒక కర్వ్లా ఉండొచ్చు. అంటే మీరు ఎప్పటికీ ప్రయాణించినా మీరు తిరిగి మొదటి చోటుకే రావచ్చు. ఇది వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది, కానీ ఇదొక శాస్త్రీయ సిద్ధాంతం. ఇప్పుడింకో పెద్ద ప్రశ్న, విశ్వం ఎలా ప్రారంభమైంది? శాస్త్రవేత్తలు చెబుతున్నది దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ పేలుడు జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. ఆ పేలుడు తరువాత స్పేస్, టైం, పదార్థం అన్నీ ప్రారంభమయ్యాయి. అంటే మన విశ్వం కూడా ఒక ప్రారంభముంది. కానీ ఆ పేలుడు ముందేముంది? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు. కొంతమంది చెబుతున్నారు అది మరో విశ్వమై ఉండొచ్చు. మరికొందరు అంటున్నారు మన విశ్వం ఒక పెద్ద సైకిల్లో భాగమై ఉండొచ్చు. అంటే పుట్టడం, విస్తరించడం, మళ్లీ కుంచించుకోవడం, ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న విషయం గురించి ఆలోచించండి. మన భూమి ఈ విశ్వంలో ఒక చిన్న గ్రహం మాత్రమే. మన జీవితం ఈ విశ్వకాలంతో పోలిస్తే ఒక చిన్న క్షణం మాత్రమే. అంటే మన సమస్యలు, మన టెన్షన్స్, ఇవి విశ్వం దృష్టిలో చాలా చిన్నవి. కానీ అదే సమయంలో మనకు మన జీవితం చాలా విలువైనది. ఇది మనకొక పెద్ద సందేశమిస్తుంది. మనము ఎంత చిన్నవాళ్లమైనా మన జీవితానికి ఒక అర్థముంది. ఈ విశ్వం ఎంత పెద్దదైనా మనకు తెలుసుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న, మీరు ఈ విశ్వంలో యాదృచ్ఛికంగా పుట్టారా, లేక దానికి ఏదైనా అర్థం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరూ తమగా కనుగొనాలి. ఇదే విశ్వం యొక్క అసలు రహస్యం. తెలిసినది చాలా తక్కువ, తెలియనిది చాలా ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటివే ఇంకా ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ కోసం తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని గుర్తుంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో.